ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను నా స్టైల్లో చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చికెన్ కర్రీ అనగానే చాలా మంది మసాలాలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఈనాటి కాలంలో మసాలాలు తినడం కూడా చాలా వరకైతే చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళ కోసం నేను ఈ రెసిపీని డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ చికెన్ కర్రీలో నేను ఎటువంటి మసాలా పౌడర్స్ యూజ్ చేయకుండా ఈ చికెన్ కర్రీని చేయబోతున్నాను. ఫస్ట్ మనం చికెన్ ని 2 సార్లు నీట్ గా కడిగేయాలి. చికెన్ ని కడిగేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఇంకా 2 స్పూన్స్ అలా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ కర్రీకి ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్ లో కర్రీకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఇందులో నేను కొన్ని హోల్ గరం మసాలాలు వేస్తున్నాను. ఏవైతే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బస్ ఇంతేనండి. నేను కర్రీలో ఎటువంటి మసాలాలు అయితే యూజ్ చేయను. సో వీటితోటి మనకు కర్రీ అనేది ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక 4 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం చిటికెడు ఉప్పు వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు అప్పుడే ఫ్రెష్ గా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇందులో 2 స్పూన్స్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు నీట్ గా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఇందులో చికెన్ ని యాడ్ చేసుకొని ఆయిల్ లో చికెన్ ని 5 to 10 మినిట్స్ వరకు చక్కగా ఉడికించాలి. కర్రీ చేసేటప్పుడే ఒక అమెజాన్ పార్సల్ కూడా వచ్చిందండి. అది ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తాను. మనం కర్రీ చేస్తున్నప్పుడు గానీ ఏదైనా రెసిపీ చేస్తున్నప్పుడు గానీ గరిటెలు అక్కడిక్కడగా పెట్టేస్తాం. దీనికి కంప్లీట్లీ స్టాప్ చెప్పడం కోసం నేను ఒక ప్రత్యేకమైన ప్లేస్ నైతే తీసుకొచ్చాను. అక్కడిక్కడ పెట్టకుండా కంప్లీట్లీ ఒక ప్లేస్ నైతే డెడికేట్ చేయాలని నేను ఈ స్టాండ్ అయితే తెప్పించుకున్నానండి. కర్రీస్ కలిపిన తర్వాత ఈ రకంగా గరిటెల్ని ఈ స్టాండ్ కి పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది. ఇంకా దీన్ని వాష్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మనం జస్ట్ వాటర్ తో కడిగితేనే నూనె సమర్తో సహా అంతా నీట్ గా క్లీన్ అవుతుంది అన్నమాట. సో ఇదైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఇంకా మన చికెన్ కర్రీ విషయానికి వస్తే ఇందులో 2 స్పూన్స్ వరకు కారం వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసేసుకోండి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసి నెక్స్ట్ ఇందులో నేను 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసాను. నాటుకోడి కూర కాబట్టి కొంచెం సూప్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అందుకని నేను కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని 2 మినిట్స్ ఉడికించుకున్నాను. ఇక్కడితో ఈ రెసిపీ ప్రాసెస్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. ఇంకా మనము ఉప్పు తగిలిందా లేదా కొంచెం టేస్ట్ చూసేసుకొని కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. మీకు మసాలాలు తక్కువగా తినాలి, ఎలా చేయాలో తెలియకపోతే ఇలా నీట్ గా సింపుల్ గా చేసేసుకోండి. మసాలాలు తక్కువ తినడం వల్ల కూడా చాలా వరకు చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.